హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. హ్యాపీ న్యూ ఇయర్ చిల్డ్రన్. మీరందరూ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలతో కొత్త తీర్మానాలతో ప్రారంభించారని నేను ఎంతో ఆశిస్తున్నాను. పిల్లలు, ఈరోజు కిడ్స్ స్టోరీ టైంలో మనం ఒక చక్కటి లెసన్ నేర్చుకుందాం. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన పేరు స్టాన్లీ. స్టాన్లీ అంకుల్ ఒక పెద్ద బిల్డింగ్లో ఉంటాడు. అంకుల్కి ఒకే ఒక డాటర్ ఉంది. ఆ డాటర్ పేరు రోజీ. రోజీ అంటే స్టాన్లీ అంకుల్కి చాలా ఇష్టం పిల్లలు. రోజీ వాళ్ళ డాడీని ఏం అడిగినా చక్కగా తీసుకొచ్చి రోజీకి ఇస్తుండేవాడు. ఫుడ్ కావాలంటే ఫుడ్, అలాగే మంచి డ్రెస్సెస్ కావాలంటే కూడా మంచి డ్రెస్సెస్ వాళ్ళ డాడీ తనకు ఇస్తుండేవాడు పిల్లలు. అయితే ఈ స్టాన్లీ అంకుల్ వాళ్ళ ఇంట్లో బోల్డ్ అంతమంది సర్వెంట్స్ ఉన్నారు. చక్కగా వాళ్ళ ఇంట్లో పనంతా వాళ్ళే చూసుకుంటారు. కుకింగ్కి కొంతమంది, క్లీనింగ్కి కొంతమంది, హెల్పింగ్కి కొంతమంది ఉంటారు పిల్లలు. అలాగా స్టాన్లీ అంకుల్ వాళ్ళ పెద్ద బిల్డింగ్లో బోల్డ్ అంతమంది వర్కర్స్ ఉంటారు పిల్లలు. అయితే ఈ రోజు అక్క ప్రతిరోజు ఇతరులకు హెల్ప్ చేయాలని ఏదో ఒక ఆలోచన కలిగి ఉంటుండేది. అలాగని కొంతమందికి ఫుడ్ పెట్టడము, కొంతమందికి బట్టలు ఇవ్వడము, అలా పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉండేది పిల్లలు. అలాగా ఈ రోజీ అందరి ప్రేమను సంపాదించుకుంది. రోజీ అక్క అందరికీ సహాయం చేస్తుంటే వాళ్ళ డాడీ రోజీని చూసి అంటాడు, రోజీ నువ్వెందుకు చేస్తున్నావు నాన్న? మన ఇంట్లో బోల్డ్ అంతమంది సర్వెంట్స్ ఉన్నారు కదా, నీకు చేయాలన్న ఆలోచన ఉంది కరెక్టే, కానీ మన సర్వెంట్స్ హెల్ప్ తీసుకో, వాళ్ళకి చెప్పు, వాళ్ళు వెళ్ళి ఆ పేదవాళ్ళందరికీ ఫుడ్ పెడతారు, నువ్వే చేయాల్సిన పనేముంది అని అంకుల్ వాళ్ళ పాప రోజీకి చెప్పాడు పిల్లలు. కానీ రోజీ అంది, లేదు డాడీ, నేనే స్వయంగా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఈ పని వేరే ఒకరికి అప్పగించలేను డాడీ, కాబట్టి నేను కూడా వాళ్ళతో కలిసి వెళ్తాను డాడీ అని చెప్పింది పిల్లలు. వాళ్ళ డాడీ అంటాడు, ఏమో నీ ఇష్టం, నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఇంతమంది సర్వెంట్స్ మనకుండగా మనం ఎందుకు కష్టపడాలమ్మా? నా బంగారు తల్లి, ఈ పెద్ద కోటకి నువ్వే మహారాణివి, నీకు ఏ హెల్ప్ కావాలన్నా మన సర్వెంట్స్కి చెప్పి చేయించుకుంటూ మహారాణిలాగా ఈ ప్యాలెస్లో ఉండాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పాడు పిల్లలు. రోజీ అక్క నెక్స్ట్ రోజు వంట చేస్తుంటే తానే స్వయంగా అందరికీ వండి పెట్టి ఆ వండినవన్నీ తీసుకెళ్ళి ఆ ఊర్లో ఉన్న పేదలకు ఇవ్వటం ద్వారా వాళ్ళందరూ చాలా తృప్తిగా భోంచేశారు. అంతేకాదు మనస్ఫూర్తిగా రోజీ అక్కను బ్లెస్ చేశారు. రోజీ అక్క కూడా ఆ ఆకలితో ఉన్న వాళ్ళు చాలా ఆతృతతో అన్నం తింటుంటే చూసి, అయ్యో వీళ్ళకి ఎన్ని కష్టాలున్నాయి, నిజంగా నేనైతే చాలా కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నాను, పాపం ఫుడ్ లేక సరైన అవసరతలు తీర్చబడక ఎంతమంది సఫర్ అవుతున్నారో, నన్ను ఈరోజు వీళ్ళందరికీ బ్లెస్సింగ్గా ఉంచినందుకు ఏసయ్యా నీకే వందనాలు అని ఏసయ్యకు థ్యాంక్స్ చెప్పింది పిల్లలు. నెక్స్ట్ రోజు రోజీ అక్క తనే స్వయంగా వంట చేసి పెద్ద పెద్ద బాక్సెస్లో వాటిని ప్యాక్ చేసుకుంది. తన సర్వెంట్స్ అందరినీ పిలిచింది, ఈరోజు మీరందరూ నా మాట వినాలి, మనం ఈరోజు ఒక ఊరికి వెళ్ళబోతున్నాం. ఆ ఊర్లో బోల్డ్ అంతమంది పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరికీ మనం ఫుడ్ పెట్టాలి, త్వరగా రెడీ అవ్వండి, మనందరం వెళ్ళాలి అని చెప్పింది పిల్లలు. అక్కడున్న సర్వెంట్స్ అందరూ ఓకే అమ్మగారు, తప్పకుండా వెళ్దామండి అని చెప్పి అందరూ బయలుదేరి వెళ్ళారు పిల్లలు. ఈ విషయం వాళ్ళ డాడీకి తెలియదు. స్టాన్లీ అంకుల్ ఏదో పని మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఆ ఇంటిని చూసి షాక్ అయిపోయాడు పిల్లలు. ఎందుకో తెలుసా, ఆ ఇల్లంతా మంటల్లో కాలిపోతుంది. అయ్యో బాబోయ్, మా ఇల్లంతా తగలబడిపోతుంది, ఏం జరిగిపోయింది మా ఇంటికి అని అక్కడే కింద పడి ఏడుస్తూ, అమ్మో నా కూతురు, ఒక్కగానొక్క కూతురు ఆ మంటల్లో ఎలా కాలిపోయిందో, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి రక్షించే అవకాశమే లేదు, ఇల్లంతా తగలబడిపోతుంది, నా బంగారు తల్లి అందులోనే ఉంది అని కేకలేస్తూ, అమ్మా రోజీ నువ్వెక్కడున్నావమ్మా అని అటు ఇటు పరిగెత్తుతూ ఫైర్ ఇంజిన్ వాళ్ళని పిలవాలని పరిగెత్తుతున్నాడు పిల్లలు. ఇంతలో వెనక నుంచి ఒక స్వరం వినపడింది, డాడీ ఏం పర్వాలేదు డాడీ, కంగారు పడకండి, మనం ఇంతకంటే పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, మన యేసయ్య మనకు ఇంతకంటే మంచి బిల్డింగ్ ఇస్తాడు డాడీ, ఈ బిల్డింగ్ కాలిపోతుందని ఏం బాధపడకండి డాడీ అని చెప్పింది పిల్లలు. అంకుల్ ఆశ్చర్యపోయి, అమ్మో నా బంగారమే, నువ్వు ఇక్కడే ఉన్నావా, నువ్వు ఆ బిల్డింగ్లో ఉన్నావని కంగారు పడిపోయాను నానా అని గబగబా ఆ రోజుని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని, నా బిడ్డ నువ్వు గనక లోపల ఉండుంటే నేను
నేను అస్సలు భరించలేకపోయేవాడిని. ఆ మంటల్లో మీరందరూ కాలిపోయారేమో అని చాలా కంగారు పడ్డాను నాన్న. ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇంతకీ అని అంటే అప్పుడు రోజీ అక్క చెప్పింది, డాడీ ఈరోజు కొంచెం దూరం వెళ్ళాలని మీరు చెప్పినట్లుగా మన సర్వెంట్స్ అందరినీ తీసుకొని వెళ్ళాను డాడీ. ఇంట్లో ఎవ్వరు లేరు, మీరు వచ్చేసరికి కోప్పడతారేమో అని భయమేసింది డాడీ అని అంటే అప్పుడు స్టాన్లీ అంకుల్ అన్నారు, లేదు నాన్న, నువ్వు కరెక్ట్ పని చేశావు. ఇతరులకు హెల్ప్ చేసే నీ మంచి హృదయం చూసి దేవుడే దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చి ఈ భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్లో నువ్వు చిక్కుకుపోకుండా దేవుడు నిన్ను కాపాడాడు నాన్న. ఈ రోజు నుంచి నేను కూడా నీతో పాటు పేదలకు హెల్ప్ చేయడానికి వస్తాను నాన్న అని ఆ రోజు నుంచి డాడీ తన మనసు మార్చుకొని తన కూతురు రోజీతో పేదలకు హెల్ప్ చేయడానికి వాళ్ళ డాడీ కూడా ముందుకొచ్చాడట. పిల్లలు, నిజమే కదా, ఇతరులకు హెల్ప్ చేయడం ఖచ్చితంగా మనకు గ్రేట్ బ్లెస్సింగే. దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు, బీదలకు అప్పిస్తే యెహోవాకు అప్పించాడని. అంటే కష్టాల్లో ఉన్నవారికి మనం ఏదో ఒక రీతిగా హెల్ప్ చేస్తూ దేవుడు మనకిచ్చిన దాంట్లో ఇతరులకు ఇవ్వడం వల్ల తప్పకుండా అది మనకు ఆశీర్వాదంగా మారుస్తాడు. పిల్లలు, మీ లైఫ్లో కూడా ఎప్పుడు ఎవరేం పెడతారా అని ఆశించడం కాదు, తప్పకుండా దేవుడు మనకిచ్చిన దాంట్లో ఇతరులకు ఇవ్వటం ద్వారా మనం కూడా గ్రేట్ బ్లెస్సింగ్స్ పొందుకుంటాం. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా అబ్రహాము అనే ఒక అంకుల్ ఉన్నాడు. దేవుడు అబ్రహాం అంకుల్ని ఊరు అనే ప్రాంతంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. నేను నీకు చూపించబో దేశంలోనికి రా అని బయటకు పిలిచాడు. నిజంగా దేవుని మాటకు లోబడిన అబ్రహాం అంకుల్ తన భార్య అయిన శారా ఆంటీని తీసుకొని చాలా దూరం ప్రయాణం చేశాడు. పిల్లలు, ఒక నైట్ అంతా జర్నీ చేసి ట్రైన్లో కానీ బస్లో కానీ కారులో కానీ మన ఊరికి వెళ్తే మన బ్యాగులన్నీ అవతల పడేసి పడుకుంటామే, చాలా గంటలు లెగం కదా, ఎంత టైర్డ్ అయిపోతాం కదా పిల్లలు. కానీ అబ్రహాం అంకుల్ శారా ఆంటీ దేవుడు చెప్పిన మాట ప్రకారం దేశాలు దాటుకుంటూ ఎక్కడికో ప్రభు వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నారు. పిల్లలు, ఒకరోజు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఒక టెంట్ దగ్గర వాకిట్లో కూర్చొని అలా కనిపెడుతూ చూస్తూ ఉన్నాడు. పిల్లలు, అలా చూస్తుంటే అసలే ఎండ ఫుల్గా ఉంది. ఆ ఎండలో అలా గమనిస్తూ ఉన్నాడు. పిల్లలు, ఇంతలో ముగ్గురు మనుషులు అలా వెళ్తూ ఉన్నారు. వెంటనే వాళ్ళ వైపు చూసి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యలారా మా ఇంట్లోకి రండి, కొన్ని నీళ్ళు ఇస్తాను, కాలు కడుక్కోండి, కొంచెం భోజనం పెడతాను, కడుపు నిండా భోంచేయండి. అసలే మీరు ఈ అరణ్యంలో ఉన్నారు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినట్టున్నారు, మీ ప్రయాణం వల్ల మీరు బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు, మా ఇంట్లో భోజనం పెడతాను, ప్లీజ్ కాదనకుండా మేము పెట్టే ఫుడ్ తినేసి వెళ్ళండి అని పిలుస్తున్నాడు. పిల్లలు, మనకి ఎవరైనా పరిచయం లేని వాళ్ళు వస్తే వాళ్ళని ఇంటికి పిలవడమా, అమ్మో వాళ్ళెవరో మాకు తెలీదు, బాబోయ్ వీళ్ళేంటి మన ఇంటి వైపు చూస్తున్నారు, మమ్మీ నాకు భయం వేస్తుంది, ఎవరో స్ట్రేంజర్స్ మమ్మీ మన ఇంటి దగ్గరకు వస్తున్నారని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటాం కదా. క్లాస్లో కొత్త స్టూడెంట్స్ ఎవరైనా వచ్చారంటే ఎంత దూరం ఉండాలా అని ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరైతే ఈరోజు మా ఇంట్లో మా మమ్మీ చికెన్ కూర వండి పంపించింది, ఈ చికెన్ కనుక నా ఫ్రెండ్ గారు చూశాడంటే మళ్ళీ అడుగుతాడని గబగబా మూత మూసేసుకొని కొంచెం కొంచెమే దొంగచాటున గబగబా తినేసి, ఏం కూరరా అంటే ఆలుగడ్డ కూరరా లేదా వంకాయ కూర అని అబద్ధాలు చెప్పి మీకు ఇష్టమైన కూరలు తినేస్తుంటారు కదా. పెట్టాలంటే చాలామందికి ఇబ్బందికరమే. అబ్రహాం అంకుల్ మాత్రం అలాంటి వాడు కాదు. పిల్లలు, ఎవరో తనకు తెలియని వాళ్ళు ఆ రూట్లో వెళ్తుంటే అసలే ఇక్కడ మనుషులు పెద్దగా లేరు, ఇల్లులు కూడా సరిగ్గా లేవు, వీళ్ళకి ఎంత ఆకలిస్తుందో పాపం, వీళ్ళకి తాగడానికి వాటర్ ఉన్నాయో లేదో, ఏదో ఒక రీతిగా నేను వీళ్ళకి హెల్ప్ చేస్తే తప్పకుండా దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడని ఎంత ఆశగా వాళ్ళని పిలిచాడు. అసలే అంకుల్కి దాదాపు 100 years, అంత ముసలోడైనప్పటికీ బలం తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తానే స్వయంగా హెల్ప్ చేయాలని ఇష్టపడుతున్నాడు. పిల్లలు, ఇందాక మనం విన్నాం కదా, రోజీ అక్కకు బోల్డ్ అంతమంది సర్వెంట్స్ ఉన్నారు, కానీ రోజీ అక్క ఏ పని కూడా సర్వెంట్స్ని వెళ్ళి చేయమని చెప్పలేదు, కానీ తాను కూడా స్వయంగా వెళ్ళి పరిచర్య చేసింది కదా. అబ్రహాం అంకుల్ కూడా సేమ్
తానే స్వయంగా వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళు ఇస్తానయ్యా, కాలు గడుక్కోండి అని చెప్పాడు, భోజనం పెడతానయ్యా అని వాళ్ళని ఇన్వైట్ చేసి, మనమైతే మమ్మీ ఏదైనా పని చెప్తే, నాన్న మన ఇంటికి ఆంటీ అంకుల్ వచ్చారు కదా, లోపలికి వెళ్ళి కొంచెం వాటర్ తెచ్చి నాన్న ఆంటీ అంకుల్ కంటే, అబ్బా మమ్మీ నాకు కాళ్ళు నొప్పి, అబ్బా కడుపులో నొప్పి అని అన్ని యాక్షన్స్ చేస్తారు కదా. కానీ అంత ముసలివాడైన అబ్రహాం తాతగారు పరిగెత్తుకుంటూ వెళ్ళి శారా ఆంటీ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆంటీ కూడా 90sలో ఉంది, ఆంటీ ఏజ్ కూడా. పరిగెత్తుకుంటూ వెళ్ళి, శారా నువ్వు త్వరగా 3 మానికలు మెత్తని పిండి పిసుకు రోటీస్ చెయ్యి అని ఆంటీకి చెప్తున్నాడు. ఆమె అమ్మమ్మ ఏజ్లో ఉంది, ఆమె కూడా గబగబాలేసి పిండి పిసికి రొట్టెలు చేస్తుంది. ఈ లోపల అబ్రహాం అంకుల్ పనుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్రహాం అంకుల్ చెక్ చేసి ఒక దూడను సెలెక్ట్ చేస్తే దాన్ని వాళ్ళందరూ కోసి చక్కగా వండి తీసుకొచ్చారు. పాలు, వెన్న, రోటీస్, కర్రీ అన్నీ తీసుకొచ్చి వాళ్ళకు భోజనం పెడుతుంటే వాళ్ళందరూ తింటుంటే ఆ కటన్ దగ్గర నిలబడి వాళ్ళ వైపు చూస్తూ, పాపం ఎంత ఆకలితో ఉన్నారో కదా అని అనుకుంటూ వాళ్ళకి హృదయపూర్వకంగా పెట్టాడు. పిల్లలు నిజంగా ఎవరైనా మన ఇంటికి వస్తే మనం వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళి, ఏం పని పట్టలేదు, వీళ్ళు ఇప్పుడే రావాలా, మా ఇంట్లో చికెన్ కూర వండుకున్నప్పుడే రావాలా, వంకాయ కూర వండుకున్నప్పుడు ఎవరైనా రావచ్చు కదా, అప్పుడు ఎవ్వరు రారు, మా మమ్మీ చికెన్ వండినప్పుడే వస్తారు, ఏంటో ఏమో ఇప్పుడు మా మమ్మీ చికెన్ ముక్కలు అన్నీ వాళ్ళకి పెట్టేస్తుందేమో, అయ్యో కోడిగుడ్లన్నీ అయిపోతాయేమో అని లోపల ఉండి సనుగుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. మమ్మీ వాళ్ళకి అన్నం పెట్టకు కానీ ఏదో ఒక స్వీట్ హార్ట్ ఇచ్చి పంపించేసే, ఏదో ఒక టీ ఇచ్చి పంపించే మమ్మీ, చికెన్ కూర మాత్రం వద్దు మమ్మీ అని కొంతమంది పిల్లలు పెడదామన్నా పెట్టనివ్వరు. చిల్డ్రన్, మనం ఎప్పుడైతే ఇతరులకు పెడతామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఎప్పుడైతే ఇతరులకు పెడతామో అప్పుడే దేవుడు కూడా మనకిస్తాడు. ఓకేనా? ఎప్పుడైతే అబ్రహాం అంకుల్ వారికి భోజనం పెట్టాడో వాళ్ళు భోంచేస్తూ ఒక మాట అన్నారు, నీ భార్య ఎక్కడుందయ్యా అని అన్నారు. అంటే నా భార్య శారాయ్య ఆ టెంట్ లోపల ఉందయ్యా అని చెప్పాడు. అప్పుడు ఆ మనుషులు ఏమన్నారంటే, నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకెల్లా మీ చేతుల్లో ఒక చక్కటి బాబు ఉంటాడు అని చెప్పాడు. పిల్లలు నిజానికి ఆ అబ్రహాం అంకుల్కు శారా ఆంటీకి పిల్లలు లేక చాలా బాధపడుతున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు, నేను నిన్ను గ్రేట్ నేషన్గా తయారు చేస్తాను, నిన్ను గొప్ప జనంగా బ్లెస్ చేస్తానని. చూస్తే ఒక్క కొడుకు కూడా లేడు, ఎంత బాధపడుతున్నారో. అలాంటి పరిస్థితిలో ఇష్మాయేల్ అన్న పుట్టాడు, కానీ ఇష్మాయేల్ అన్నను కూడా వెళ్ళగొట్టేశారు. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి శారాయి ఒడిలో ఒక బేబీ ఉంటాడు అని చెప్తే లోపలుండి శారా ఆంటీ పక్కపక్క నవ్వుకుంది. పిల్లల నా ఏజ్ ఎంతో తెలుసా, నేనే ఒక పెద్ద అమ్మమ్మని, నాకు పిల్లలేంటి అని ఒకటే నవ్వుకుంటుంటే టెంట్ లోపల శారా ఆంటీ నవ్వుకుంటే టెంట్ బయట ఉన్న ఆ మనుషులకు తెలిసిపోయింది. పిల్లలు అలా ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? ఆ ముగ్గురు మనుషులు ఎవరో కాదు, దేవుని ప్రతినిధులు. పిల్లలు ఆన్ గాడ్స్ బిహాఫ్ వాళ్ళు వచ్చారు. అందుకని తెర లోపలేం జరిగినా బయటేం జరిగినా అట్లే పసిగడతారు వాళ్ళు. అయితే శారా నవ్వుతుంటే అంటున్నారు, శారా ఎందుకు నవ్వుతుంది? యెహోవాకి ఏమైనా అసాధ్యమైనది ఏదైనా ఉందా? కావాలంటే చూడండి, నెక్స్ట్ ఇయర్ మీ ఒడిలో ఒక బాబు ఉంటాడు అని చెప్పారు. పిల్లలు నిజంగానే వాళ్ళు అలా బ్లెస్ చేసి వెళ్ళిపోయారు. పిల్లలు దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ ఏజ్ ఏ మాత్రం సెట్ కాకపోయినా దేవుడు ముసలి వయసులో అబ్రహాం తాతయ్యకి శారా అమ్మమ్మకి ఒక చక్కటి కొడుకును ఇచ్చాడు చెప్పినట్లుగానే. ఆ కొడుకు పేరు ఇస్సాకు, ఐజక్. ఆ ఐజక్ని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఎంత గ్రేట్ గాడ్ కదా. నిజంగా ఎంత హార్ట్ఫుల్గా మనం ఇతరులకు పెడతామో దేవుడు కూడా అంతే హార్ట్ఫుల్గా మనల్ని బ్లెస్ చేస్తాడు. ఏ మాత్రం ఛాన్స్ లేని పెద్ద వయసు వచ్చిన అమ్మమ్మకు తాతయ్యకు ఒక కొడుకు పుట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇంత పెద్ద వయసులో పరుగులెత్తుకుంటూ ఆంటీ శారా ఆంటీ, అబ్రహాం అంకుల్ అంత హార్ట్ఫుల్గా వారు పరిచర్య చేస్తూ వచ్చిన వారికి ఆతిథ్యం ఇస్తూ ప్రేమతో పెట్టారు కాబట్టి దేవుడు కూడా వారికి
ప్రేమతో ఇస్సాకు అన్నను బహుమానంగా ఇచ్చాడు. దీన్ని బట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఎవరైతే సంతోషంగా ప్రేమతో హార్ట్ఫుల్గా ఇతరులకు పెడతారో వాళ్ళకి దేవుడు చాలా గొప్ప బ్లెస్సింగ్స్ ఇస్తాడు. చెల్లి తమ్ముడు, ఇప్పటికే నువ్వు చాలాసార్లు క్లాస్లో పెన్సిల్ ఇవ్వడానికి, ఎరేజర్ ఇవ్వడానికి, షార్ప్నర్ ఇవ్వడానికి, ఫుడ్ షేర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డావేమో. నీ క్లాస్ వర్క్స్ నీ ఫ్రెండ్స్ అడుగుతుంటే నేను అస్సలు ఇవ్వను అని చెప్పి తప్పించుకుంటున్నావేమో. కష్టంలో ఉన్న నీ ఫ్రెండ్ని ఆదుకోవడానికి ఇబ్బంది పడుతున్నావా? ఎవరికైనా ఏదైనా పెట్టాలి అంటే నీకు చాలా కష్టం అవుతుందా? ఈరోజు మన లైఫ్ని సరి చేసుకుందాం. రోజీ అక్క ఇతరులకు పెట్టే మనసు ఉండటం వల్ల ఆ పని చేస్తుండగా భయంకరమైన అపాయం నుంచి దేవుడు అక్కని వాళ్ళ సర్వెంట్స్ని తప్పించాడు. అంతేకాదు, వచ్చిన వారికి హార్ట్ఫుల్గా హాస్పిటాలిటీ ఇవ్వటం వల్ల, ఆతిథ్యం ఇవ్వడం వల్ల అబ్రహాం అంకుల్, సారా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక గొప్ప ఆన్సర్ని దేవుడు ఐజాక్ అన్నను ఇచ్చి వారిని బ్లెస్ చేశాడు. చెల్లి తమ్ముడు, నీ లైఫ్లో కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీవు కూడా సంతోషంగా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా హార్ట్ఫుల్గా ప్రేమతో ఇస్తావో తప్పకుండా దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం? ఇతరులకు పెట్టే మనసు మనకి మన యేసయ్యని అడుగుదాం. ఈ రోజు నుంచి ఏదో ఒక రీతిగా ఇతరులకు మనం హెల్ప్ చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. రోజీ ఇతరులకు హెల్ప్ చేయడం వల్ల రోజీ ప్రాణాన్ని నువ్వు కాపాడావు ప్రవ్వా. అబ్రహాము అంకుల్, సారాయి ఆంటీ నీ ప్రతినిధులుగా వచ్చిన ఆ ముగ్గురు వ్యక్తులకు ఫుడ్ పెట్టి ఆతిథ్యం ఇవ్వడం వల్ల, ప్రేమగా చూసుకోవడం వల్ల ప్రవ్వా, వారి జీవితంలో ఎన్నో ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న గ్రేట్ బ్లెస్సింగ్ని నీవు వారికి ఇచ్చావు. ఈరోజు కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు వారికి హాస్పిటాలిటీ ఇచ్చే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో సనుక్కోకుండా, గొనుక్కోకుండా ప్రేమతో సంతోషంగా పెట్టే కృప మా అందరికీ ఇవ్వమని, అలాంటి మనసు మా అందరికీ ఇవ్వమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 2 కొరింథీ 9:7 దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మరోసారి నేర్చుకుందామా? 2 కొరింథీ 9:7 దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 2 Corinthians 9:7. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. స్టాన్లీ అంకుల్ రోజీ అక్కను ఎందుకు కోప్పడుతున్నాడు? ఇతరులకు హెల్ప్ చేయడం వల్ల రోజీ అక్కకు దేవుడు ఏం చేశాడు? గుడారపు వాకిట ఉన్న అబ్రహాం అంకుల్కు ఎంతమంది వ్యక్తులు కనపడ్డారు? ఆ ముగ్గురు వ్యక్తులు అబ్రహాం అంకుల్కు ఏ బ్లెస్సింగ్ ఇచ్చారు? సారాయి ఆంటీ నవ్వినప్పుడు ఆ ముగ్గురు ఏమన్నారు?